ఇక ఇక్కడ కేంద్ర వివక్ష ఎట్లలో చూడరు. ఇక్కడ ఏపీకి ఫండింగ్, తెలంగాణకు పెండింగ్. ఈ కథలకు సమాధానం చెప్పాలి ఎవరంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు, భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు. ఇద్దరు మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ ఉన్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు. అంటే మన దగ్గర ఉన్నదే 17 మంది ఎంపీలు అయితే ఒక ఎంపీ అక్కడ ఓవైసీ తీసేస్తే, ఇక్కడ ఎంఐఎం తీసేస్తే 8 మంది కాంగ్రెస్కి, 8 మంది బీజేపీకి ఇచ్చినాం. మరి ఇచ్చినప్పుడు వాటాలో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని తీసుకురావాల్సిన అవసరం ఉంటుందా లేదా? తెలంగాణకు రావాల్సినటువంటి నిధులని తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈ 8 మంది పైన ఎంపీల పైన ఉంటుంది కదా. అప్పుడు ఏపీ ఏమో ఒక ముగ్గురిని కూడా ఎంపీలని ఇవ్వలేదు, వాళ్ళకేమో ఇష్టం వచ్చినట్టుగా వరద పోతుంది. ఇది భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా 3 ఎంపీలు, ఇక్కడనేమో 8 మంది ఇచ్చినాం. వాళ్ళేమో ఒక పార్టీకి సపోర్ట్ చేసి, ఆ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి, తెలుగుదేశం పార్టీ అక్కడ జనసేన సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అక్కడనేమో నిధుల వరద వారిస్తూ ఉన్నారు. దీనిపైన మాట్లాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీల పైన, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రుల పైన 1000% ఉంటుంది. మేము సపరేట్గా కూర్చుంటామంటే ఇంకా మొత్తం కూడా పార్టీ పోతుంది. అసలు యాక్చువల్గా పార్టీని నాశనం చేస్తుందో ఒక రకంగా మీరే కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఓటేసి మిమ్మల్ని గెలిపించి అక్కడ చట్టసభలలో మీకు పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే, మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రానికి నిధులు తేవాల్సినటువంటి బాధ్యత ఎంపీల పైన ఉంటుంది, కేంద్ర మంత్రుల పైన ఉంటుంది. మీరేమో సపరేట్గా కూర్చొని అక్కడ పోతుంటే సపరేట్గా కూర్చుంటే మాత్రం డెఫినెట్గా దెబ్బ పడుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏంది పరిస్థితి ఏంది? అయితే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల కొంతవరకు సానుకూల దృక్పథం ఉంది యువతలో. ఆ ఉన్నదాన్ని మీరు ఒడిసి పట్టుకోవాలి, తర్వాత మీ దిక్కు తిప్పుకోవాలి. ఒకవేళ అనుకుంటే, కొంతవరకు అనుకుంటే ఏం చేయాలి? తెలంగాణకు రావాల్సినటువంటి నిధులలో అత్యధిక వాటాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. మేము సపరేట్గా కూర్చుంటాం, మేమైతే ఎంపీలమైనాం అనుకుంటే, మంత్రులమైనాం అంటే మరి కథ అంతా ఉల్టా అవుతుంది. అది గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏపీకి ఏమో ఫండింగ్ అంటే తెలంగాణకి ఏమో పెండింగ్. ఇవి చూస్తే ఇప్పుడు అన్నీ అవే ఉంటాయి మొత్తం, చాలా విషయాల్లో కూడా. కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయాలతో మరోసారి బయటపడ్డ వివక్ష. ఏపీ, గుజరాత్ రాష్ట్రాల్లోని మెట్రోలకు ఏడాపేడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఎప్పట్లాగే హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం పక్కకు పెట్టేసిండ్రు. ఏడాది కింద డిపిఆర్, నెలన్నర కింద టేక్ ఓవర్ ఫైల్ పంపిన స్పందన కరువు అయిపోయింది. RRRకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా పెండింగే ఉన్నది. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనూ సహాయ నిరాకరణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టుకు డిపిఆర్ వెనక్కి పంపింది. ఇక తుమ్మిడిహెట్టి విషయంలో సీఎం లేఖ రాసి నెలలు గడిచినా కానీ నో రెస్పాన్స్. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉన్నది, ఎక్కడ మహారాష్ట్రలో. అక్కడ మాట్లాడి మరి క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా? మన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఏపీకి కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నారు. తెలంగాణ ప్రతిపాదించిన ఇచ్చంపల్లిని కాదని పోలవరం నుంచి కావేరీ లింకుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. చూసుకోయిగా తాజా కేంద్ర కేబినెట్లో ఏపీకి 2533 కోట్ల రూపాయలు కేటాయిస్తే తెలంగాణకు 0. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తెలంగాణ పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. తాజాగా పీఎం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం 4703 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలుపగా, ఇందులో గుజరాత్, ఏపీ రాష్ట్రాలకి పెద్దపీట వేసింది. మనకి ఏ పీట లేదు, కుర్చీ కూడా లేదు. 2169 కోట్ల రూపాయలతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు ఏపీలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వైజాగ్ మెట్రో ఫేజ్ 1కు ఆమోదం తెలుపగా, విజయవాడ, అమరావతి మెట్రో కనెక్టివిటీకి సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో తెలంగాణలో అత్యంత కీలకమైన మెట్రో 2వ దశ అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఎప్పట్లాగే పెండింగ్లో పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం చెప్పినట్టే ఇటీవల ఎల్ఎన్టీ నుంచి మెట్రోను టేక్ ఓవర్ చేసి ఆ ఫైల్ను పంపించినప్పటికీ పరిగణలోకి తీసుకోలేదు. అటు సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు,
ఆర్థిక సహాయ సహకారాలు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారం పైన కేంద్రం పూర్తి స్థాయిగా చేతులెత్తేసింది. మనకు మంచి జరిగేది ఉంటే చేతులెత్తేస్తుంది. కొద్ది నెలలుగా సీఎం సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నా ఆయా ఫైళ్లు ఒక్క అడుగు కూడా ముందు కదలకపోవడం చర్చనీయాంశంగా మారింది. చూసుకోరు ఎట్లున్నదో కథ. కేంద్ర ప్రభుత్వం ఇట్లున్నది. తెలంగాణ పైన వివక్ష ఒక రకంగా. తెలంగాణ RRRకు బ్రేకులు, అమరావతికి ORR స్పీడప్. చూసుకోరిగా తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు RRR ఉత్తర భాగానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వకుండా కేంద్రం కొర్రీలు పెడుతున్నది. సౌత్ పార్టుకు అప్రూవల్ ఇచ్చిన 2 ఏళ్లుగా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడం లేదు. అదే రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరాలు భవిష్యత్ రవాణా అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించిన 189 కిలోమీటర్ల భారీ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటు నేషనల్ హైవేస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఎక్స్ప్రెస్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో నిధులను సైతం కేటాయించింది. ఓ మెగా ORR నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియకు అయ్యే మొత్తం ఖర్చులో 50% వాటాను కేంద్ర ప్రభుత్వమే భరించేందుకు అంగీకరించింది. ఇక్కడ ఏపీకి. దీనికి సంబంధించిన అధికారిక చర్చలు, సాంకేతిక ఒప్పందాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అక్కడనేమో పైసలు ఇస్తున్నారు, ఇక్కడనేమో చూపిస్తున్నారు. అట్లా లెక్క నడుస్తుంది. మన మెట్రో పక్కన పెట్టి గుజరాత్, ఏపీలకు గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ అనుమతులపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీనిపైన కేంద్ర మంత్రులు మాట్లాడాలి. పోయి మరి మాకెట్ల పైసలు రావు, వాళ్ళకెట్లా పోతాయి, మేము 8 మంది ఎంపీలు ఉన్నారు కదా నాయన అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఏడాది కింద సమర్పించిన DPRలు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులకు సంబంధించి నెలన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను టేక్ ఓవర్ చేసి పంపిన ఫైల్పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు. వాస్తవానికి తెలంగాణలో మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1ను టేక్ ఓవర్ చేసింది. విస్తరణలో భాగంగా 24,269 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ ఇక్కడనేమో పని నడస్తలేదు లెక్క.